ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కు జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ నోటీసులు జారీ చేయనుంది. యూనివర్సిటీ నుంచి వాహనం అద్దెకు నిధులు తీసుకోవడంపై ఆడిట్ శాఖ అభ్యంతరం తెలిపింది. తిరిగి ఆ అద్దె డబ్బులు ఇవ్వాలని నోటీసులు ఇచ్చేందుకు యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. మరో 2 రోజుల్లో న్యాయ నిపుణుల సలహా తీసుకుని చర్యలు తీసుకుంటామని ఆడిట్ అధికారులు తెలియజేశారు. సీఎంఓ అడిషనల్ సెక్రటరీ హోదాలో స్మితా సబర్వాల్ 2016 నుంచి 2024 వరకు మొత్తం 90 నెలల కాలానికి 61 లక్షల వాహన అద్దె కింద తీసుకున్నారు. వర్సిటీ ఆడిటింగ్ లో ఈ విషయం వెలుగులోకి రావడంతో తిరిగి అవి రాబట్టేందుకు నోటీసులకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఆడిటింగ్ అధికారులు చెబుతున్న విషయం నిజమేనని వర్సిటీ అధికారులు కూడా ధృవీకరించారు. ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కు జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ నోటీసులు జారీ చేయనుంది. యూనివర్సిటీ నుంచి వాహనం అద్దెకు నిధులు తీసుకోవడంపై ఆడిట్ శాఖ అభ్యంతరం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి, అద్దె డబ్బులు ఇవ్వాలని నోటీసులు ఇచ్చేందుకు యూనివర్సిటీ అధికారులు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఆడిట్ చేస్తున్నప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. దాదాపు 61 లక్షల రూపాయలు అద్దె తీసుకున్నట్లు అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వ్యవసాయ యూనివర్సిటీకి సంబంధించి ఇటీవల ఒక ఆడిట్ జరిగింది. వ్యవసాయ యూనివర్సిటీలో అవకతవకలు జరిగాయని ఏజీ ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఈ ఆడిట్ వ్యవహారంలో పలు కీలక అంశాలు అయితే వెలుగులో వచ్చాయి. ఇదే ఆడిట్ లో స్మితా సబర్వాల్కి సంబంధించిన ఒక వ్యవహారం బయటకు రావడం జరిగింది. ఆమె సొంత వాహనాన్ని అద్దెకిస్తూ, అంటే ఏదైతే ఆమె సొంతంగా వాడుతున్న వాహనం ఉందో దాన్ని ప్రభుత్వానికి అద్దెకిచ్చినట్టుగా చెప్పేసి దాదాపు 61 లక్షలు తీసుకున్నట్టుగా ఈ వ్యవహారం అంతా బయటపడటం జరిగింది. ఆడిట్ అంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆడిట్ వ్యవహారంలో ఈ వ్యవహారం బయటపడటంతో మొత్తంగా దీనికి సంబంధించి ఏం జరిగిందనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. ఈ విచారణ సందర్భంగా కొన్ని కీలక అంశాలు బయటపడటం జరిగింది. దాదాపు అంటే 2014 అక్టోబర్ నుంచి 2014 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు ఈమె కారును అద్దెకిచ్చి దాదాపు 90 నెలల పాటు కారును అద్దెకిచ్చేసి నెలకి 63,000 చొప్పున నిధులు డ్రా చేస్తున్నట్టుగా ఈ వ్యవహారం మొత్తం కూడా బయటపడింది. అయితే వ్యవసాయ కళాశాలలో ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఆడిట్ అధికారులు బయటపడడం దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకునేందుకైతే ఈ రోజు లేదా రేపు నోటీస్ తీసుకునేందుకైతే వ్యవసాయ శాఖ యూనివర్సిటీ అధికారులు సిద్ధమయ్యారని చెప్పేసి తెలుస్తుంది. ప్రధానంగా ఏంటంటే స్మితా సబర్వాల్ గతంలో సీఎంఓలో ఆమె పనిచేశారో ఆ సందర్భంగా ఆమె వెహికల్, అంటే ఏదైతే ఇన్నోవా వెహికల్ ఉందో ఇన్నోవా వెహికల్ ని వ్యవసాయ కళాశాలకి అద్దెకిచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం నాన్ ట్యాక్స్ ప్లేట్ కానీ అదేవిధంగా ఎల్లో ప్లేట్ ఉన్న వెహికల్ నే వీటికి అంటే ఏదైతే అద్దెకిచ్చారో వాటికి పెట్టాల్సి వ్యక్తిగత వాహనాలను ఎక్కడా కూడా వీటికి వినియోగించుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి రూల్స్ చేస్తున్నాయి. కానీ రూల్స్ విరుద్ధంగా స్మితా సబర్వాల్ ఈ వాహనాన్ని వ్యక్తిగత వాహనాన్ని అద్దెకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు అంటే 8 ఏళ్ళు అంటే 2014 అక్టోబర్ నుంచి ఆమె ఈ నిధులు అంటే ప్రతి నెల ఆమె కార్యాలయం నుంచి దీనికి సంబంధించిన రసీదులు పెట్టుకుంటూ బిల్లులు డ్రా చేసుకుంటున్న పరిస్థితి. ఆమె రసీదులు పెట్టిన ప్రతి నెల కూడా 63,000 రూపాయలు అంటే నెలకి 63,000 రూపాయలు వ్యవసాయ యూనివర్సిటీ నుంచి నిధులు విడుదల చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇటీవల నిర్వహించిన ఆడిట్ లో ఈ అంశాలు బయటపడటం జరిగింది. ఆడిట్ సందర్భంగా స్మితా సబర్వాల్ వ్యవహారం బయట రావడంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్మితా సబర్వాల్ గతంలో అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆమెకి అంటే ఏ ఐఏఎస్ ఆఫీసర్కి లేని విధంగా ఆమెకి కొన్ని ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా హెలికాప్టర్ లోనే వెళ్లే పరిస్థితి కనిపిస్తున్నాయి. అంటే ఈవెన్ సిఎస్ కూడా వెళ్లే పరిస్థితి కూడా లేదు హెలికాప్టర్ లో, కానీ ఆమె హెలికాప్టర్ లో వెళ్లారని చెప్పి వాళ్ళ ఆరోపణలు కూడా అప్పట్లో వినిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవసాయ కళాశాలలో కారు అద్దె వ్యవహారం మాత్రం సంచలనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆమెకు నోటీసులు అంటే దాదాపు 61 లక్షల రూపాయలకు సంబంధించి ఆమె ఈ అద్దె వాహనం ద్వారా నిధులు సేకరించారని చెప్పేసి తెలుస్తుంది. దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వాలని చెప్పేసి అధికారులు అయితే సిద్ధమయ్యారు. ఈ రోజు లేదా రేపు ఆమెకు నోటీస్ తీసుకుంటే
దానికి సంబంధించి ఏదైతే వాహనానికి చెల్లించిన అద్దె అమౌంట్ ఉందో దాన్ని మళ్ళీ తిరిగి చెల్లించాలని చెప్పేసి ఆ నోటీసులో పేర్కొనే అవకాశాలు అయితే ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ర్యాంకులో ఉండి ఈ విధంగా చేయడం అనేది చాలా నేరంగా పరిగణిస్తున్నామని చెప్పేసి దీనికి సంబంధించి ఆమె వివరణ కూడా తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఈ నోటీసులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే స్మితా సబర్వాల్ వ్యవహారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో ఈయన కేసీఆర్ హయాంలో కీలక పోస్ట్ లో ఉన్నారు. ఆమె ఎక్కడికి వెళ్లాలన్నా కూడా హెలికాప్టర్ తప్ప మామూలుగా వెళ్లే పరిస్థితి కనపడటం లేదు అని చెప్పేసి అప్పట్లోనే విమర్శలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం కూడా కొంచెం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి ఇలాంటి వ్యవహారంలో ఆమె ఉండటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అధికారులు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈయనకు సంబంధించి ఈ వ్యవహారం కారుకు సంబంధించి దాదాపు అంటే 90 నెలల పాటు ఈయన ప్రతి నెల 63,000 దాదాపు 61 లక్షల రూపాయలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అధికారులు ఆమెకు నోటీసులు ఇచ్చేందుకైతే సిద్ధమయ్యారు. నోటీసులు ఇచ్చేసి ఆ దాని నుంచి ఆ నిధులను కూడా వెనక్కి రాబట్టాలని చెప్పేసి అధికారులు అయితే నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. భువన. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కు జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ నోటీసులు జారీ చేయనుంది. యూనివర్సిటీ నుంచి వాహనం అద్దెకు నిధులు తీసుకోవడంపై ఆడిట్ శాఖ అభ్యంతరం తెలిపింది. తిరిగి ఆ అద్దె డబ్బులు ఇవ్వాలని నోటీసులు ఇచ్చేందుకు యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. మరో 2 రోజుల్లో న్యాయ నిపుణుల సలహా తీసుకుని చర్యలు తీసుకుంటామని ఆడిట్ అధికారులు తెలియజేశారు. సీఎంఓ అడిషనల్ సెక్రటరీ హోదాలో స్మితా సబర్వాల్ 2016 నుంచి 2024 వరకు మొత్తం 90 నెలల కాలానికి 61 లక్షల రూపాయల వాహన అద్దె కింద తీసుకున్నారు. వర్సిటీ ఆడిటింగ్ లో ఈ విషయం వెలుగులోకి రావడంతో తిరిగి అవి రాబట్టేందుకు నోటీసులకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఆడిటింగ్ అధికారులు చెబుతున్న విషయం నిజమేనని వర్సిటీ అధికారులు కూడా ధృవీకరించారు.